ఏంటి ఈ లెక్కలకు సంబంధించినటువంటి అంశంలో మీరు కూడా గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఎందుకంటే బడ్జెట్లో పెట్టినటివి లేదా డైరెక్ట్గా అప్పులు తీసుకున్నది లేదా ఎఫ్ఆర్బి సంబంధించిన పరిమితులకు దానికి మించి తీసుకున్నటువంటి అప్పులు, కార్పొరేషన్ల నుంచి తీసుకున్న అప్పులు, రాబోయేటువంటి ఆదాయాలను చూపించి మద్యం ఒకవైపు నిషేధిస్తామని చెప్తూనే దాని మీద చేసిన అప్పులు, ఇవన్నీ లెక్కలు వాస్తవం కాదా? ఇప్పుడు ఒకటి సార్, రుణాలు అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ విధ్వంసం నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది. దానికి మించిన విధ్వంసం ఆయన పాలనలో జరిగింది. అయితే ఇప్పుడు రుణాలకి చుట్టూతా ఆయన మాట్లాడాడు కాబట్టి రుణాలు కాదు ఆయన చేసింది దారుణాలు. 5 సంవత్సరాలు చేసింది దారుణాలు. ఏదైతే ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో రాగానే ఏదైతే ప్రకటించామో దాదాపు 9,74,000 ఎకరాలు లక్షల కోట్ల వరకు అనేది ఆ అంశాలు, బడ్జెట్ రుణాలు, బడ్జెటేతర రుణాలు, అలాగే చెల్లించాల్సినటువంటి బిల్లులు, కార్పొరేషన్లకి సంబంధించిన వాళ్ళు, ఎస్పీవీలకి సంబంధించిన రుణాలు, అదేవిధంగా ఫండ్స్ డైవర్షన్ చేసినటువంటి అంశాలు, వీటన్నిటినీ కలుపుకొని స్పష్టంగా ఎంతవరకు అయితే ఈ గత 5 సంవత్సరాల్లో రుణాలకి సంబంధించిన అంశాలు ఏదైనా ఒక వైట్ పేపర్ ఇవ్వటం చాలా క్లిస్టర్ క్లియర్గా ఆ అంశాన్ని తెలియజేయటం జరిగింది. ఇవాళ మాయ చేసేటటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి మాటలు మాయ చేసేటటువంటి మాటలు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే నేనేంటో చెప్తాను. ఆయన చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏంటంటే అమరావతిని నిర్వీర్యం చేయాలి, అమరావతి భూములు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోవాలి. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. పోలవరం అనేటటువంటి దాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం 2022 నాటికే ఉన్నా కూడా 2023 లోపల పూర్తయ్యే అవకాశం ఉన్నా అడుగు కూడా ముందుకు వెయ్యకుండా లక్షలాది ఎకరాల సాగునీరుకి, అదేవిధంగా కోట్లాది మంది ప్రజలకి త్రాగునీరు లేకుండా చేసినటువంటిది అది ఆర్గనైజ్డ్ క్రైమ్. వెలుగొండ ప్రాజెక్టు చాలా స్పష్టంగా చెప్తాం ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. వెలుగొండ ప్రాజెక్టు చుట్టూ ఆయన చేసింది మార్చి 6, 2024 వెలుగొండ దగ్గరికి వెళ్ళి నేను జాతికి అంకితం చేస్తున్నాను అని చెప్పారు. అదే 6వ తారీఖున ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పి 12వ తారీఖు నిజ నిర్ధారణ కమిటీ కింద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి పురంధేశ్వరి గారి యొక్క ఆదేశానుసారం అక్కడికి వెళ్ళి ఉన్న వాస్తవాలను ఆ రోజు బహిర్గతపరిచాం. అయితే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్టోబర్ 26వ తారీఖున జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో గొట్టిపాటి రవికుమార్ గారు, మంత్రి గొట్టిపాటి రవికుమారు, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గారి ఆధ్వర్యంలో 20 సూత్రాల అమలు చైర్మన్ హోదాలో నేను కూడా అక్కడ పర్యటన చేయడం జరిగింది. మా 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఇంకా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తే 3 సంవత్సరాలకు కానీ పూర్తి కాని ప్రాజెక్టుని జాతికి అంకితం చేశాడు. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. సిగ్గుండాలి. 2019-24 మధ్యన 3,518 కోట్లు వెలుగొండ ప్రాజెక్టు కోసం కేటాయింపులు చేసి 647 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి పూర్తయింది జాతికి అంకితం చేశానండి. అది అండి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. ఇవాళ మాకు అధికారంలోకి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళని తీసుకున్న తర్వాత ఒక్కొక్క లెక్క బయటకు వస్తూ ఉంది. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తెప్పిస్తున్నాను, ఒక్కొక్క డాక్యుమెంట్ తెప్పిస్తా ఉన్నాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఈ రోజు ఆయన బయటికి వెళ్ళేటప్పటికి అప్పు 41,000 కోట్లండి. ఇవాళ సంబంధించిన అప్పు లెక్కల్లో ఆ లెక్క లేదా, లేకపోతే ఆ లెక్కలు తెలియదు అనుకున్నారా? మేము 30,000 కోట్లే తీసుకున్నాం అమాయకంగా. తీరా చూస్తే ఇది 41,000 కోట్లు ఈరోజు లెక్క బయటికి తీస్తే. ఇట్లాంటి అన్ని కార్పొరేషన్లు ఒకటొకటి బయటికి తీస్తే అన్ని యాడ్ చేస్తే ఇందాక జీవీ రెడ్డి చెప్పినటువంటి తేడా ఏదో ఉందో అంతరం కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. మన్రేగా చెల్లింపులు ఏమండి, సెంట్రలైజ్డ్ పేమెంట్ అని మెటీరియల్ కంపోనెంట్కి పెట్టి 1,000 కోట్లు దోచేశారు. ఎవడెవడ జేబుల్లోకి పోయినాయో బయటికి తీస్తాం. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. గడిచిన నెల ఊరకనే ఖాళీగా కూర్చోలేదు. మాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని వృధా పోనేమో. ఇవాళ జల్ జీవన్ మిషన్ 26,000 కోట్లకి 2024కి పూర్తి కావాల్సింది. పూర్తి కాకపోతే ఇవాళ 53,000 కోట్ల రూపాయలు అయింది. 27,000 కోట్లు ఎవరి వల్ల